మార్నింగ్ వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఎమిలియా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హైదరాబాద్ నగరంలో కరాల నృత్యం చేస్తున్న కరోనా మహమ్మారి. తెలంగాణ జిల్లాలో సద్దుమణిగిన కోవిడ్-19 వైరస్. లాక్డౌన్ మరికొద్ది రోజులు కొనసాగించాలని పీఎంను కోరిన ముఖ్యమంత్రులు. వీడియో కాన్ఫరెన్స్ లో ప్రధానిపై మండిపడ్డ మమతా బెనర్జీ. భయంస అల్లర్లను ప్రభుత్వం కట్టడి చేయాలి. బాధితులను పరామర్శించిన ఎంపీ సోయం బాపురావు. కర్నూలు పోలీసులు లాక్డౌన్ ను పకడ్బందీగా అమలు చేస్తున్నారు. నగరంలో పరిస్థితిని సమీక్షించిన కోవిడ్-19 కేంద్ర బృందాలు. డీటెయిల్స్ చూస్తే తెలంగాణలో కరోనా మళ్లీ పెరుగుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. నిన్న ఒక్కరోజే 79 కేసులు వెలుగు చూశాయి. ఈ మొత్తం కేసులన్నీ జీహెచ్ఎంసీ పరిధిలోనివి కావడం గమనార్హం. ఓవరాల్ గా తెలంగాణలో ఇప్పటి వరకు 1275 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 50 కాగా కోలుకున్న వారి సంఖ్య 801కి పెరిగింది. ఇక మరణాల సంఖ్య 30 అని తెలంగాణ హెల్త్ బులెటిన్లో పేర్కొన్నారు. ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా సమావేశమైన సంగతి తెలిసిందే. కరోనా నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితులు, లాక్డౌన్ కొనసాగింపు తదితర అంశాలపై ఈ భేటీలో చర్చించారు. ఈ సందర్భంగా కరోనా కట్టడి చేయాలంటే లాక్డౌన్ కొనసాగించాల్సిందేనని పలువురు ముఖ్యమంత్రులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ సమావేశంలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. సమావేశం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శలు గుప్పించారు. రాష్ట్రాల మధ్య వివక్ష చూపిస్తూ కేంద్రంలో అల్లర్లు జరిగిన ప్రాంతాలలో ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు పర్యటించి బాధితులను పరామర్శించారు. భయంసాలో తరచుగా ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమన్నారు. అల్లర్లకు పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎంపీ డిమాండ్ చేశారు. ఇప్పటికే మర్కతో ముస్లిం సమాజం అంతా చెడ్డ పేరు తెచ్చిపెట్టుకుంది. మళ్లీ ఇలాంటి ఘటనలతో మళ్లీ చెడ్డ పేరు వస్తుందన్నారు. నిన్న రాత్రి శివాజీ కాలనీలో జరిగిన సంఘటన ఏదైతే ఉన్నదో ఆ సంఘటన కావాలనే చేసినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే శివాజీ కాలనీలో 99% హిందువులే ఉంటారు, ఒక 1% ముస్లిం సోదరులు ఉంటారు. అయినా ముస్లిం సోదరులు రంజాన్ నెల కాబట్టి రంజాన్ నెలలో మరి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే లాక్డౌన్ సందర్భంగా మైనార్టీ సోదరులు ఎవరైనా మసీదులలో మందిరాల్లో ప్రార్థన చేయాలంటే కేవలం 5 చేయాలనే చెప్పడం జరిగింది. కానీ శివాజీ నగర్లో ఆ విధంగా జరగలేదు. ఒక 20-30 మంది జమ అయ్యి మస్జిద్లో మరి ప్రార్థనలు చేస్తే మరి అక్కడ లోకల్ ఉన్న స్థానిక హిందువులు మీరు ఏదైతే కరోనా వైరస్ ఉన్నది కాబట్టి మీరు ఈ విధంగా కలిసి కూర్చొని ప్రార్థనలు చేయడం సరైన పద్ధతి కాదని చెప్తే మీరెవరు మాకు చెప్పేటలు అని వాళ్ళ మీద తిరగబడి మరి వెంటనే మళ్ళీ వేరే ప్రాంతం వాళ్ళ ముస్లిం సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మరి కొద్దిసేపటికే అందరినీ మళ్ళీ పిలిచి మరి హిందువుల మీద దాడి అనేది చేయడం జరిగింది. వాస్తవంగా ఈ దాడిటన్నిటికీ కారణం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక వర్గానికి వాళ్ళ ఓటు బ్యాంక్ కోసం, ఓట్ల రాజకీయం కోసం ఏదైతే కోర్బగల్లీలో జరిగిన సంఘటనలో ఎంఐఎంకు సంబంధించిన లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కేసులు పెట్టకపోవడం వల్లనే ఇవాళ మళ్ళీ శివాజీ నగర్లో సంఘటన జరగడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ పేరు ఉన్నాయి కదా, ఫైజుల్లా ఖాన్, జాబీర్ అహ్మద్ వాళ్ళ మీద కేసులు కోర్బగల్లీలో జరిగిన సంఘటనలు పెట్టకపోవడం వల్లే ఇవాళ శివాజీ నగర్లో కూడా జరగడం జరిగింది. రేపు ఈ విధంగా కొనసాగుతూ ఉంటే ఇంకా హిందువులు ఇంకో ఏదైనా గల్లీలో మళ్ళీ పోయి చేసే ప్రమాదం కూడా ఉన్నది అని చెప్పడం జరిగింది. ఇక్కడ పోలీస్ అధికారులు కూడా తప్పుదో పట్టిస్తున్నారు ప్రజల్ని. ముఖ్యంగా కలెక్టర్ కూడా ఇవాళ ఉదయం ఈ సంఘటన ఏ విధంగా జరిగింది అని అడిగితే ఈ సంఘటన ఎవరో మద్యం తాగి గొడవైంది అని చెప్పడం అనేది చాలా సిగ్గుచేటు. అదేవిధంగా ఎస్పీ గారు కూడా నేను బైసకు వస్తానంటే ఎస్పీ గారు కూడా ఏమన్నారంటే
బైసాలో కర్ఫ్యూ ఉన్నది, మీరు రావద్దు అని చెప్పడం జరిగింది. ఇక్కడ వస్తే వాస్తవంగా ఇక్కడ ఎలాంటి కర్ఫ్యూ లేదు. కేవలం మైనారిటీ సోదరులను మాటలకు విలువిస్తూ హిందువులకు అన్యాయం జరిగినా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా వారి అన్యాయం చేస్తుంది హిందువులకు. కర్నూలు జిల్లా పోలీస్ యంత్రాంగం కరోనా కట్టడికి బాగా పనిచేస్తోందని కోవిడ్-19 కేంద్ర బృందం సభ్యులు, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైజీన్ అండ్ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ మధుమిత దూబే, ప్రొఫెసర్ డాక్టర్ సంజయ్ కుమార్ సాధుఖాన్లు తెలిపారు. సోమవారం కర్నూలు నగరంలోని కొత్తపేట, పాతబస్తీ, కొండారెడ్డి, బుర్జు ప్రాంతాలను డ్రోన్ కెమెరా ద్వారా వారు పరిశీలన చేశారు. లాక్డౌన్ను పకడ్బందీగా అమలు చేసేందుకు తీసుకున్న చర్యల గురించి జిల్లా ఎస్పీని అడిగి తెలుసుకున్నారు. కర్నూలు జిల్లా హుసేనాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కోవిడ్-19 టెస్టులు నిర్వహించారు. 160 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వైద్యులు తెలిపారు. ఇతర రాష్ట్రం, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి ఆధార్ నెంబర్ సేకరించి ఆన్లైన్లో ఐడి నెంబర్ నిర్ధారణ చేసి రక్త నమూనాలు సేకరించి కరోనా టెస్టులు నిర్వహిస్తున్నారు. ఇదే విధంగా నియోజకవర్గంలో కరోనా టెస్ట్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
జనగామ జిల్లా దేవరుప్పల మండలంలోని యూనియన్ బ్యాంక్ ముందు తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులకు ప్రభుత్వం అందిస్తున్న 1500 రూపాయలు రైతు బంధు, రైతు రుణమాఫీ తమ ఖాతాలో జమైన డబ్బులు తీసుకోవడానికి వచ్చిన ఖాతాదారులతో బ్యాంకు పరిసర ప్రాంతం రద్దీగా మారింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి భౌతిక దూరాన్ని పాటించకుండా కనీసం మాస్కులు ధరించకుండానే బ్యాంకు వద్దకు వచ్చినా కూడా అధికారులు పట్టించుకోవడం లేదు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ కొద్ది రోజులుగా పేదలకు నిత్యావసర వస్తువులు అందజేసిన విషయం తెలిసిందే. గతంలో పారిశుద్ధ్య కార్మికులు, టైలర్స్, బైక్ మెకానిక్లు ఇలా అన్ని రంగాల వారికి కష్టకాలంలో అండగా నిలిచారు. ఇందులో భాగంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గం 27వ డివిజన్లో సుమారు 1000 కుటుంబాలకు బియ్యం, నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఏ వ్యక్తి కూడా ఆకలితో ఉండకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని అన్నారు. అందరం కూడా కార్పొరేట్లను, డివిజన్ ప్రెసిడెంట్స్ అందరం కూడా మాట్లాడుకొని డివిజన్లో ఉన్నటువంటి అనేక పేదవారికి ఈ కార్యక్రమం చేపట్టాలి. ఎందుకంటే పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. నియోజకవర్గంలో 20,000 మందికి మరి ఈ కార్యక్రమం చేయాలని చెప్పి, ముఖ్యంగా అన్ని డివిజన్లో ఉన్నటువంటి మరి నిరుపేదలకు ఇవి అందియాలని చెప్పి మరి దయచేసి అందరికి కూడా అర్హులైన వారికి అందియడం జరుగుతుంది. కొందరు రాని వాళ్ళు కూడా అన్యదా భావించద్దు, అందరికి కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాం. దశల వారికి ఇస్తాం. ఈరోజు మరి 200 మందికి, రేపు ఎల్లుండి కూడా మా టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, బూత్ కమిటీ వాళ్ళందరూ కూడా అర్హులైన వారికి అందిస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి గణేష్ అన్న గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటారు. మంచిగా పట్టుకో. వినయనా కదా ఒకటి రా, అదొకటి రా. ఆందోళన ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ సంగారెడ్డి జిల్లాలోని మునిపల్లి మండలంలో పర్యటించారు. అకాల వర్షాలకు దెబ్బతిన్న ఇండ్లు, పంట పొలాలు, విద్యుత్ స్తంభాలను పరిశీలించారు. చేతికొచ్చిన జొన్న నేల కొరగడంతో లబోదీబమంటున్న రైతన్నలకు ఎమ్మెల్యే క్రాంతి ఆసరాగా నిలిచారు. అకాల వర్షాలకు రైతులను నిలువున ముంచిందన్నారు. అకాల వర్షం రైతులను నిలువున ముంచిందన్నారు. రైతులను ఆదుకోవడంలో తెలంగాణ సర్కార్ ముందుందని తెలియజేస్తూ ప్రభుత్వం నుండి నష్టపరిహారాన్ని ఇప్పిస్తారని అక్కడి రైతులకు, బాధితులకు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. పిండి కలిపోయింది మొత్తం. పిండి కలిపోయిట్లా పిండి అనేది రాదు. మనకి జిగ్గిట్ రాదు చూసుకున్నామంటే రుచి గిట్ట రుచి ఉంటే ఉండదు. మన కూరలో కంప్లీట్ అయ్యకుండా సపోజ్ అంటే అట్లా అయిపోతుంది. కంకులు ఎన్ని ఎకరాలు మొత్తం? ఇక్కడ 2 మొత్తం ఎన్ని ఎకరాలు? అరే గారు మొత్తం ఎంత? మేడం కుమార్ ఇవి ఎండబెడితే రావా? కర్రీ తాగుతుంది, అప్పులు అయిపోతుంది కదా.
కట్ట 10 రూపాయలు వేసుకుంటే అలాగే పోతుంది కట్ట కూడా 10 రూపాయలు అవుతుంది అది కూడా ఎండ ఇంట్లో ఉన్నాను నీళ్ళు ఉండే చేద్దాం ఏదో అన్ని చెప్పిద్దాం సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం ఎంఆర్ఓ కార్యాలయంలో కళ్యాణలక్ష్మి చెక్కులను స్థానిక ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంపీపీ యాతకుల జ్యోతి, జెడ్పీటీసీ బాణాల కవిత, ఎంఆర్ఓ దేవకర్ణ, ఎంపీడీఓ శాంతకుమారి, స్థానిక సర్పంచులు హాజరయ్యారు. రైతుల పాలిట నీళ్ళు ఇచ్చేది కానీ, వరదాన్యం కొనటం కానీ, కూరగాయల విషయంలో కానీ ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు జరగకుండా, సామాన్యుల ప్రజా జీవితానికి ఆటంకం జరగకుండా, అదే రకంగా సంక్షేమ కార్యక్రమాలకు కూడా ఎటువంటి ఇబ్బంది జరగకుండా ఉండాలని ఆలోచిస్తున్నాం. మరి గతంలో వివాహం చేసుకున్న వాళ్ళందరికీ కూడా 1,16,000 రూపాయలు మంజూరైన చెక్కుని పంపిణీ కార్యక్రమం లాక్డౌన్ ఉన్నప్పటికీ వాళ్ళకి ఎంతో కొంత ఉపయోగం జరుగుతుందనే ఉద్దేశంతో ఈరోజు పంపిణీ కార్యక్రమం అందరూ కూడా. కరోనా నేపథ్యంలో జర్నలిస్టుల పాత్ర కీలకంగా మారిందని కొత్తగూడెం అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో 140 మంది జర్నలిస్టులకు దాతలు జీవిమాల్ ఉషోదయ చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో బియ్యం, నిత్యావసర సరుకులు, కూరగాయలు, మాస్కులను పంపిణీ చేశారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు సమాచారాన్ని చేరవేసే చైతన్యం చేయడంలో జర్నలిస్ట్ పాత్ర కీలకమన్నారు. 150 వచ్చినాయి. 150లో 4 ఎక్స్ట్రా వచ్చినాయి. 148 వచ్చినాయి. దాంట్లో 4 ఇస్తారు టమాటా రాలేదు. ఓకే కూరగాయల ఓకే కొద్దిగా నవ్వు ఫేస్లు పెట్టండి. నవ్వుతా ఒకటి దిగండి, నవ్వకుండా ఒకటి దిగండి. ఓకే అందరూ ఒకసారి ఫుల్ స్మైల్. ముందు పెద్ద మనసుతో అంగీకరించడం జరిగింది. ఈ నేపథ్యంలో మనం కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. సారు రైట్స్ ఎందులో ఇంకా ఓకే టీవీ 9 రవి ముఖ్యంగా నేను ఎక్కడ పోయినా ప్రెస్ సోదరులు చెప్పేది ఒకటే, మీరు సోషల్ డిస్టెన్స్ పాటించడం. ఇవాళ చూడండి
బొంబాయిలో 750 మంది పోలీసులకి డ్యూటీ చేసే వాళ్ళకి వచ్చింది. ఇప్పుడు మనమే కనుక మంచిగా లేకపోతే మీ వార్తలు ఎవరు సేకరిస్తారు? సో దానికి సంబంధించిన వ్యక్తిగత శ్రద్ధ అనేది మీరు చాలా తీసుకోవాలి. మీరు సోషల్ డిస్టెన్స్ పాటించకపోతే సరే ఇప్పటిదాకంటే మనము లాక్ చేసి ఉన్నాం కాబట్టి మన జిల్లాలో పాజిటివ్ లేదు కాబట్టి సేఫ్ ఉన్నాం. కానీ ఇప్పుడు అన్ని జిల్లాల నుంచి వస్తున్నారు, రెడ్ జోన్ నుంచి వస్తున్నారు, అన్ని రకాలకు వస్తున్నారు. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇట్లా ఉంటే మటుకు మీరు నేను చెప్తాను ఎందుకు చెప్తున్నాను అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పటిదాకంటే మన జిల్లాలో ఉన్న మనుషులు కాబట్టి లేదు కాబట్టి మీరు అటు ఇటు రాసుకున్న క్లోజ్ అయినా కానీ కూడా నో ప్రాబ్లం. కానీ ఇప్పుడు గుజరాత్ నుంచి వస్తున్నారు, మహారాష్ట్ర నుంచి వస్తున్నారు, హైదరాబాద్ నుంచి వస్తున్నారు, తర్వాత పక్కనున్న ఆంధ్ర నుంచి వస్తున్నారు, అన్ని రకాల నుంచి వస్తున్నారు, మద్రాసు నుంచి కూడా వస్తున్నారు, మద్రాసు నుంచి కూడా వస్తున్నారు. మీరు అట్లా వచ్చేవాళ్ళు ఎవరు కనిపిస్తారనేది తెలియదు. ఫస్ట్ ముఖ్యంగా డాక్టర్సు, పోలీసు, ప్రెస్, ఎంప్లాయీస్ మనం డ్యూటీ చేసే వాళ్ళని కనుక జాగ్రత్తగా ఉంటే మిగతా వాళ్ళని కాపాడగలుగుతాం. ఫ్రంట్ లైన్లో ఉండేది చేసేది మనమే కాబట్టి మనకి అంటుకుంటే చాలా దాని ఎఫెక్ట్ చాలా ఉంటుంది. ఫస్ట్ నాడు నేను కూడా ఆ స్నేహ వాళ్ళ ఇంట్లోకి పోయినాను. తర్వాత వాళ్ళందరూ హెచ్చరించారు, సార్ మీరు అట్లా పోతే ఎట్లా అని ఏమైందనంటే అప్పుడు వాళ్ళు చెప్పిన తర్వాత కొంచెం నేను కూడా జాగ్రత్త తీసుకొని అట్లా పోకూడదు, పోయినప్పుడు వాళ్ళు పాజిటివ్ ఇల్లు కదా అనేది నాకు కూడా కొంత అంటే నేను ఎప్పుడైనా కూడా చాలా ముందు వెళ్ళిపోతాను. అలాంటిది ఆ రోజు కూడా వాళ్ళు ఇంట్లో పోయి టీవీలో అవన్నీ ఇట్లా అని వాళ్ళ మదర్తో మాట్లాడుతూ అన్నీ చెప్పిన తర్వాత బయటకు వచ్చాక ఆ డాక్టర్స్ సార్ మీరు అట్లా పోకూడదు ఏంది కరెక్టే ఇక అప్పుడు చెప్పారు. సో అప్పుడు అనిపించింది కరెక్టే మనం. సో కాబట్టి మీరు కూడా మనం మంచిగా ఉండాలి, ఇతరులకు సాయం చేయాలి. మనం మంచిగా ఉంటే మన కుటుంబం, తర్వాత మనం ఫ్రంట్లో ఉండి ఏదైతే సహాయం చేయాలనుకుంటామో అది వాళ్ళకి చేరుద్ది. ఆర్యవైశ్య మహాసభ సెక్రటరీ వంగేటి అశోక్ కుమార్ ఆధ్వర్యంలో వరంగల్ అర్బన్ పాతబేట్ బజార్లో 2000 మంది డైలీ వైజ్ వర్కర్స్కు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఇంతేజార్ గంజ్ పోలీస్ స్టేషన్ సిఐ వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో దాతలు రామకృష్ణ, వీరభద్రం, విజయ్ తదితరులు పాల్గొన్నారు. నేనా సాయంత్రానికి సంగతి చెప్తాను. COVID-19 లాక్డౌన్ సందర్భంగా ఈ బీడు బజార్ అమ్మారోలు అల్లాడుతున్నారు.
ఒక్కరోజు అన్నదానంతో ఆర్యవైశ్య ఫ్రెండ్స్ గ్రూప్ తరఫున ఒక్కరోజు అన్నదాన కార్యక్రమం చేద్దామని ముందుకొచ్చి ఒక 2000 మంది కార్మికులకు ఒకరోజు అన్నదానం చేస్తున్నాము. ఈ నిరుపేదలు చాలామంది ఉన్నారు. వీరికి వచ్చి అన్నానికి అల్లాడుతున్నారు. వర్ష కూలీలు, అమాలి వాళ్ళకు, లేబర్కు అందరికీ అన్నదానం చేయాలని ముందుకొచ్చి ఒకరోజు అన్నదానంగా ఒక 2000 మందికి మేము అన్నదాన కార్యక్రమం చేయాలి. ధన్యవాదాలు. వ్యాప్తి చెందేటువంటి క్రమం లోపల చాలామంది పేదవాళ్ళు అనేక రకాలైనటువంటి ఆర్థిక ఇబ్బందులకు ఎదుర్కొనైనా కూడా ఇంకా కూడా చాలా సామాజిక దూరాన్ని పాటిస్తూ మరి ఇంకా దీన్ని విస్తరించకుండా కూడా అనేక రకాలైనటువంటి చర్యలు తీసుకునేటువంటి క్రమంలో భాగంగా మేమంతా కూడా ఆర్థిక ఇబ్బందులు వారికి కొంచెం ఏదో ఆర్థిక సహాయం అన్నదానం చేసేటువంటి ఒక ప్రభుత్వమైనటువంటి ఉద్దేశంతో మేము ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని మరి నిర్వర్తించడానికి ముందుకు వచ్చాము. దీన్ని సహకరించిన దాతలందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇక్కడ ఉన్నటువంటి ఆకలితో అలమటిస్తున్నటువంటి వారందరికీ కూడా ఒక్క రోజైనా కనీసం ఈ రోజైనా కూడా ఈ రోజు మేము అన్నదానం చేయడానికి మేము ముందుకు వచ్చినాం కాబట్టి మీరందరూ కూడా సహకరించవలసిందిగా కూడా అన్నదాతలను కూడా మేము అభ్యర్థిస్తున్నాము. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం తాండూరు మండల కార్యాలయంలో కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. తాండూరు మండల పరిధిలోని కళ్యాణలక్ష్మికి అర్హులైన 8 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. తాండూరు మండల తహసీల్దార్ కవిత మాట్లాడుతూ కరోనా వైరస్ తగ్గుముఖం పట్టాలంటే సామాజిక దూరం పాటించాలని ప్రజలకు తెలియజేస్తూ ఇక నుండి కార్యాలయానికి వివిధ పనుల మీద వచ్చే ప్రజలు తప్పకుండా మాస్కులు ధరించి రావాలని కోరారు. ఈరోజు కళ్యాణలక్ష్మి 8 చెక్కులు రావడం జరిగింది. తాండూరుకి సంబంధించిన 4 ఇతర గ్రామాలకు సంబంధించిన 1 వచ్చాయి. ఇవన్నీ కూడా పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు ఎంపీపీ మరియు ఇతర సర్పంచ్ ఇతర రాజకీయ నాయకుల సమక్షంలో ఈ చెక్కుల పంపిణీ అనేది జరిగింది. తర్వాత ప్రజలకు ఒక విన్నవించేది ఏంటంటే ఈ కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా భౌతిక దూరాన్ని పాటిస్తూ ఎలాంటి వర్క్స్ ఉన్నా ఆఫీస్కి సంబంధించిన కానీ ఏదన్నా పనులున్నా బయటకు రండి, కానీ భౌతిక దూరాన్ని పాటించండి. అట్లాగే మాస్కులు అది పరిశుభ్రత పాటిస్తూ మీరు రెగ్యులర్ వర్క్స్కి అటెండ్ కావాల్సింది కోరుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందే హెడ్లైన్స్ మరోసారి. హైదరాబాద్ నగరంలో కరాల నృత్యం చేస్తున్న కరోనా మహమ్మారి. తెలంగాణ జిల్లాలో సద్దుమణిగిన కోవిడ్-19 వైరస్. లాక్డౌన్ మరికొద్ది రోజులు కొనసాగించాలని పీఎంను కోరిన ముఖ్యమంత్రులు. వీడియో కాన్ఫరెన్స్ లో ప్రధానిపై మండిపడ్డ మమతా బెనర్జీ. భయంస అల్లర్లను ప్రభుత్వం కట్టడి చేయాలి. బాధితులను పరామర్శించిన ఎంపీ సోయం బాపురావు. కర్నూలు పోలీసులు లాక్డౌన్ ను పకడ్బందీగా అమలు చేస్తున్నారు. నగరంలో పరిస్థితిని సమీక్షించిన కోవిడ్-19 కేంద్ర బృందాలు. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.